ముత్తోజీపేటలో శంకర్ గౌడ్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పోలీస్ బందోబస్తు మధ్య అంతిమ యాత్ర జరుగుతోంది. ఇందులో కుటుంబ సభ్యులతో పాటు ఆర్టీసీ కార్మికులు భారీగా పాల్గొన్నారు. అశ్రు నయనాల మధ్య శంకర్ గౌడ్కు వీడ్కోలు పలుకుతున్నారు. గ్రామస్తులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. తన వాహనంలో శంకర్ ఫ్యామిలీని డిపోకు తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే అంత్యక్రియలు నిర్వహించుకోవాలంటూ ఫైర్ అయ్యారు. బండి సంజయ్తో సహా కార్మికులకు నచ్చజెప్పేందుకు సిపి ప్రయత్నించినా పట్టు వీడలేదు. అయితే నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని తేల్చి చెప్పిన పోలీసులు శంకర్ గౌడ్ మృతదేహాన్ని తిరిగి వెనక్కి తీసుకెళ్లారు. ముత్తోజీపేటలోని ఆయన కుమార్తె ఇంటికి తరలించారు. గంటకు పైగా నడి రోడ్డుపైనే శంకర్ గౌడ్ మృతదేహం ఉండగా ముత్తోజీపేటలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నర్సంపేట మల్లంపల్లి రహదారిపై 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ జేఏసీ నేతలు చొరవ తీసుకోవాలని కోరారు. దీంతో శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులతో జేఏసీ నేతలు మాట్లాడారు. దీంతో ముత్తోజీపేటలో అంత్యక్రియలు నిర్వహించేందుకు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆందోళన విరమించారు. ముత్తోజీపేట నుంచి బండి సంజయ్, బీజేపీ శ్రేణులు వెళ్లిపోయారు.